హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచరస్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ మ్యూజియం చూడడానికి అయితే వచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం అండ్ హైదరాబాద్లో బెస్ట్ మ్యూజియం అండ్ అదే సాలార్ జంగ్ మ్యూజియం అనమాట. అండ్ మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకి ఇది దగ్గర సాలార్ జంగ్ మ్యూజియం అంటే దగ్గర ఇది 1951 డిసెంబర్ 16th అయితే దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. సాలార్ జంగ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తువులన్నీ, అంటే వాళ్ళు రాజులు పరిపాలించినవన్నీ, వాళ్ళ వస్తువులన్నీ ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ అనేక మంది పిల్లలు కూడా వచ్చారు, చూసారా. స్కూల్ నుంచి పెద్ద పెద్ద కాలేజెస్ వరకు అయితే విజిట్ చేయడానికి వస్తారు. అండ్ మనం అయితే టికెట్ పార్కింగ్ తీసేసుకున్నాం అనమాట. ఈ టికెట్ పార్కింగ్ అయితే 40 రూపీస్ అయితే తీసుకున్నాడు, చూడండి బిల్లు. అండ్ మనైతే ఇప్పుడు లోపల ఈ బండి పెట్టేయాలన్నమాట. అండ్ సాలార్ జంగ్ మ్యూజియం ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద నేషనల్ మ్యూజియంస్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇదైతే ప్రైవేట్ ఆర్ట్ కలెక్షన్ ఆఫ్ సాలార్ జంగ్ ఫ్యామిలీది అనమాట. అండ్ 1951లో అయితే దీన్ని కట్టారు. సాలార్ జంగ్ మ్యూజియంకి వచ్చేసాం. మ్యూజిక్ అయితే వండర్, మొత్తం భలే ఉంది. ఇది చూడండి, మొత్తం మ్యూజియం ఇదంతా. మరి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు మనకి. ఫోన్ ఎలా ఉందంటే తీసుకెళ్తాను, లేకపోతే లేదు. అండ్ టికెట్స్ ప్రైజెస్ చూసుకుంటే 50 రూపీస్ అనమాట ఇండియన్స్కి, చిన్న వాళ్ళకి అయితే 20 రూపీస్ అండ్ ఫారినర్స్కి అయితే 500 అనమాట. కెమెరా తీసుకెళ్ళాలంటే 50 రూపీస్ అనమాట. ఫైనల్గా మనకి మ్యూజియంలోకి అయితే ఫోన్ అలౌ చేశారు. ఒక ఫోన్ అలౌ చేస్తున్నారు ఒక టికెట్ తీసుకుంటే ఫోటోగ్రఫీ. ఈచ్ పర్సన్ అయితే 50 రూపీస్ టికెట్. అండ్ మామూలుగా మొబైల్కి అయితే ఒక ఫోన్ తీసుకోవాలి, ఒక టికెట్, అది కూడా 50 రూపీసే. సో మొత్తానికి నా ఫోన్కి అయితే తీసుకున్నాను ఫోటోగ్రఫీ టికెట్. ఇంకా ఈ ఫోన్లు మా అమ్మమ్మ ఫోన్, ఆల్రెడీ మా చెల్లిది డాడీది ఫోన్లు కారులో పెట్టేశాను. ఇంక ఈ రెండు మమ్మీది మా అమ్మమ్మ ఫోను ఆ పార్కింగ్లో కారు ఉంది, అక్కడ పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంక మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోతాం మరి. అండ్ లెట్స్ సీ ద సాలార్ జంగ్ మ్యూజియం. అండ్ ఇదే మన సాలార్ జంగ్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. అండ్ లోపలికైతే మనం వెళ్ళిపోదాం. ఫోటో వీడియో హాయ్ చెప్పండి. హాయ్, సాలార్ జంగ్ మ్యూజియం. అండ్ మనమైతే కింద నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఎంట్రన్స్ అయిపోయాం. మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అండ్ 2 ఫ్లోర్స్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ కింద మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది, చూసారా, ఇవోరీ కోచ్ రాజస్థాన్ రాష్ట్రంలో చేయబడిన దంతపు పనితనం గల గుర్రబండి. దంతంతో దీన్ని అయితే తయారు చేయడం జరిగింది, ఈ గుర్రబండిని. బ్యూటిఫుల్ కదా. అండ్ మనకి కింద నుంచి స్టార్ట్ అయిందనమాట గ్యాలరీ. ఒక గ్యాలరీ ఉంటాయి ఇక్కడ మనకి, శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, ఆ గ్యాలరీ ఇదంతా చూడండి.
అండ్ ఇప్పటి వరకు మంచి గ్యాలరీస్ అయితే మనం చూసాం. అండ్ ఇక్కడ చూడండి కిట్టూరి రాణి చెన్నమ్మ అండ్ చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే బయట అయితే పెట్టడం జరిగింది. అండ్ చూసారు కదా బ్యూటిఫుల్ ఆర్ట్స్ అయితే లోపల అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇంకా ముందున చాలా డిఫరెంట్ మరి ఆర్ట్ వర్క్స్ అయితే చూడబోతున్నాం. ఈ మ్యూజియంలో దగ్గర 1.1 మిలియన్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపల మొత్తం అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ అనేవి. అండ్ లోపల అయితే మనకి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఇప్పటి వరకు తిరిగి కాసేపు అలసిపోయి మనం ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే మంచి ఒక ఛాయ్ తాగుదామని అయితే మా డాడీ అన్నారు. ఎందుకంటే మా డాడీ ఛాయ్ లవరు, అది మాకు కూడా అలవాటు చేస్తారు. ఇంకా ఛాయ్ తాగుదాం. ఛాయ్తో కాంబినేషన్ ఏంటి చెప్పండి? ఇంకేముంటుంది, సమోసా. ఛాయ్తో కాంబినేషన్ సమోసా, దాన్ని కూడా ఆర్డర్ చేసేద్దాం. ఇంకా సమోసా కూడా వస్తుంది. నీట్గా ఛాయ్ సమోసా తింటూ ఎనర్జీని పెంచుకొని మిగతా మ్యూజియం అంతా చూసేయాలన్నమాట. తిరిగి మీకైతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తే, అంత పెద్దది మ్యూజియం. అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడైతే చూస్తున్నట్టయితే కొన్ని జీసస్ అయితే మనకి క్రాసెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇవి కూడా బ్యూటిఫుల్గా వీళ్ళు తయారు చేసినవే. ఇవన్నీ వాళ్ళు ఎలిఫెంట్ దంతంతో తయారు చేసినవి ఆ బొమ్మలన్నీ. అండ్ ఈ చైర్స్ కూడా ఎలిఫెంట్ బొమ్మతో, ఎలిఫెంట్ అవి పళ్ళతో చేసినవి అనమాట. అండ్ ఇవన్నీ ఇవోరీ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు చెసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా. ఇంత మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇవోరీ కలెక్షన్స్, ఇవన్నీ దంతాలతో చేసినవే. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కదండి ఇవి. అండ్ మీరు చూస్తున్నట్టయితే చాలా కర్రలు అయితే ఉన్నాయి, రాజులు పట్టుకునేవి. మనకి మూవీస్ లాంటిలో చూస్తుంటాం కదా. అండ్ చాలా రకాలైన స్టిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట.
అండ్ ఇందాక మీరు చూస్తే వీడియోలో అందులో చాలా రకాల గన్స్ కూడా మీరు చూసారు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ మనం అయితే ఇంకో ఆర్టికల్లోకి వచ్చేసాం అనమాట. అండ్ ఇవన్నీ చూస్తుంటే భలే ఉన్నాయి కదా, ఇవన్నీ టీ పాట్స్, ఆ టైంలో వాళ్ళు తాగిన టీ పాట్స్ అనమాట. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, ప్లేట్స్ కానీ కప్ అండ్ సాసర్స్ చాలా బాగున్నాయి కదా, అండ్ బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి ఇవన్నీ. వావ్ వావ్ వావ్, చూసారు టీ పాట్స్, టీ పాట్, టంబ్లర్స్, జగ్, అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఇవన్నీ. ఇవన్నీ కలెక్షన్ అన్నమాట, సలార్జంగ్ ఫ్యామిలీది. అండ్ చూసారా మనకి కలర్స్తో, వావ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్, ఆర్ట్స్తో మనకైతే ఇవి తయారు చేశారు. అండ్ ఇది ఫ్యామిలీ కలెక్షన్ అనమాట. ఇది మొత్తం ఒక రాజమందిరంలో కూర్చుంటే ఎలా అయితే ఉంటాయో మన మూవీస్లో చూస్తాం కదా, బట్టలకి మంత్రులకి కుర్చీలాగా, అలా అన్నమాట ఇవన్నీ. అండ్ ఇది చూసారా రాజునో రాణినో మోసుకెళ్ళేది, చాలా బాగుంది ఇది. అండ్ మనకైతే ఈ మొత్తం సోఫాలు ఇవన్నీ ఉన్నాయి, ఇచ్చేస్తే మనైతే ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ అది ఎవరు సాలార్ ఒప్పుకోడు. సో చాలా బాగుంది కలెక్షన్ అంతా. వాళ్ళ టేబుల్స్ కానీ వాళ్ళ సోఫాస్ కానీ నిజంగా ఆ రోజుల్లో చాలా బాగా అయితే దీన్ని అయితే చేసుకున్నారు వాళ్ళు, చాలా బ్యూటిఫుల్ ఉందండి. పియానో చూడండి, నా ఫేవరెట్ పియానో అనమాట. అండ్ ఇక్కడ ఒక సోఫా, వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది XP1, ఇది XP1, ఇది XP. అండ్ ఉఫ్ ఉఫ్ అని ఊదే సిగరెట్వి, గంజాయివి, ఆ రోజుల్లో చూసారు ఎలా ఉన్నాయి ఇవన్నీ. అండ్ మనకైతే క్లాక్స్ గ్యాలరీలోకి వచ్చాం అనమాట. అండ్ ఇదైతే ప్రత్యేకంగా బ్యూటిఫుల్ అని చెప్పాలి ఈ మ్యూజియంలోని.
ఎందుకంటే ఎలాంటి క్లాక్స్ అయితే ఉన్నాయో నిజంగా ఒక్కొక్కటి చూస్తే ఆ రోజుల్లో ఇలాంటి క్లాక్స్ అయితే వాడేవారని చెప్పి మతిపోయిందనమాట. అండ్ అలాంటి డిఫరెంట్ క్లాక్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూస్తే మీకే మతిపోతుంది అనమాట. వావ్. ఇటలీ క్రిస్టోఫర్ కొలంబస్. అగస్టస్. రెజ్లర్స్. నరస్కో అబేషియన్ కింగ్. గుస్టావ్ సెలికా రాజుగారు, రాణివారు. ల్యాంప్ రకరకాల 19th సెంచరీ 20th సెంచరీ ఇవే ఇప్పుడువే 20 మొన్నే ఓపెన్ చేశారు. చాలా కనిపించారు. కనిపిస్తాయి దూరం దూరం ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళాం మేము. అక్కడ ఉంది కదా మింట, మనకి ఇచ్చేస్తలేదు దాచు.
బ్రిటిషర్స్ వాడిన చాయిస్ చైనా అది నాకు ఒక ప్లేట్లో దిగొచ్చు మండి మండి ఏంటి మామే అంటే ఈస్టర్న్ అంటే మనం ఒక్కడమే కాదు, రాజస్థాన్ మనది సౌత్ ఈస్ట్, చైనా జపాన్ ఇవి ఇండియా కాదు కంట్రీస్. ఏజ్ 12 స్టార్టెడ్ రాజమండ్రి హిందీ స్కూల్ అట్లా మహిళా సభ కుమారి చౌహాన్ భగత్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ సలార్జంగ్ మ్యూజియం ఫ్రీడమ్ ఫైటర్స్. చంద్ర విద్యాసాగర్ మంగళ్ పాండే ధాబాభాయ్ నవరాజీ ఫ్రీడమ్ ఫైటర్స్ మంగళ్ పాండే ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు చటర్జీ బంకిం బనర్జీ బాలగంగాధర తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతి రాయ్ లాలా లజపత్ రాయ్ మదన్ మోహన్ మలవయ్య రవీంద్రనాథ్ ఠాగూర్ వివేకానంద కూడా ఫ్రీడమ్ ఫైటర్. మోతీలాల్ నెహ్రూ కృష్ణ గోఖలే గాంధీ నుంచి ఎవరికి వస్తారు, గాంధీ నుంచి ఎవరికి వస్తారు, చటారంజన్ దాస్ వల్లభాయ్ పటేల్ గుడూరి ప్రకాష్ సరోజినీ నాయుడు స్వామి అయ్యి ఇది పెడితే ఎక్కువ లైక్లు వస్తాయి. అంబేద్కర్ ఈ టైడ్ గురించి తెలియదు కదా ఏటో తెలియట్లేదు. అల్లూరు సీతారాం రాజ్ ఎవడే ఇలా ఉన్నాడు రామ్ ప్రసాద్ బిస్మిల్లా ఈ కొరలో ఉన్నాడు తక్కువ సంవత్సరం బతికెట్టాడే అలాగే కొరడు తక్కువ పెట్టాడు ఈడు తక్కువ భగత్ సింగ్ తక్కువే. అన్ని రకాల భావోద్వేగాలు బైబిల్ కూడా తెలుసు. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఈ హాల్లో జనాలు అందరూ ఏంటి ఇలా కూర్చోరని చూస్తున్నారా. అండ్ ఇక్కడ 1 అవర్కి ఎదురుగా మీరు చూస్తున్న మ్యాజిక్ క్లాక్ అనమాట. అది అందులో నుంచి 1 అవర్కి ఒక చిన్నది బాబు బయటకు వస్తాడు, వచ్చి మ్యాజికల్ బెల్ అనేది ప్లే చేస్తారనమాట. ఆ మ్యాజికల్ క్లాక్ అనమాట ఇది. ఆ రోజుల్లో దీన్ని డిజైన్ చేశారు. అండ్ దీన్ని చూడడానికి అయితే 1 అవర్కి ఇక్కడ జనాలు అయితే గ్యాదర్ అవుతారు. చూడండి, మీరు కూడా ఆ సౌండ్ వినండి.
అండ్ ఇది చూడడానికి ఇక్కడైతే ఇంత వెయిట్ చేస్తారు. అండ్ మా మమ్మీ అయితే పైన గ్యాలరీ దగ్గర ఈ అగరబత్తీలు అయితే కొన్నారనమాట, మంచి స్మెల్ వస్తుందని. చూడండి అగరబత్తి జాస్మిన్ అనమాట, జాస్మిన్ హెర్బల్ అగరబత్తి. అండ్ మొత్తానికి సలార్జంగ్ మ్యూజియం అయితే ఎలా అయితే మేము చూడడం జరిగింది. అండ్ ప్రతి ప్లేసు, ప్రతి ఒక్క ఆబ్జెక్టు, ప్రతి ఒక్క ఆర్ట్ లోపల మైండ్ బ్లోయింగ్, నిజంగా మైండ్ పోతుంది లోపల, అంతలా ఉంది. మీరు కానీ హైదరాబాద్ వస్తే ఈ సలార్జంగ్ మ్యూజియంని అయితే మిస్ అవ్వద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్.